హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 17 ఇన్ అవర్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఈరోజు మనం చేయబోతున్న వర్కౌట్ అయితే కోర్ వర్కౌట్ విచ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కోర్. ముందుగా వార్మప్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో వార్మప్లో ప్రాపర్గా స్ట్రెచెస్ అయితే చేస్తాం. సో చాలా రోజులు అనేది డైలాగ్ చెప్పి సో అందుకే మళ్ళీ చెప్తున్నాను. స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కోర్ వర్కౌట్ చేయని, బ్యాక్ వర్కౌట్ చేయని, లెగ్ వర్కౌట్ చేయని, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, irrespective of the workouts, you have to do stretches. ఇప్పుడు మనం చేస్తున్న వర్కౌట్ నేమ్ అయితే లెగ్ రైజెస్ అంటారు. ఈ లెగ్ రైజెస్ చేయడం మూలంగా మన యొక్క అప్పర్ యాప్స్ అనేటివి అయితే ట్రైన్ అవుతాయి. అండ్ దెన్ అప్పర్ యాప్స్ అనేటివి స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న వర్కౌట్ నేమ్ అయితే కోబ్రా లెగ్ రైజెస్ అంటారు. ఏ విధంగా అయితే పాము తన పడగెత్తుతుందో ఆ విధంగా మనం మన లెగ్స్ అనేవి పైకి లేపాలి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మన యొక్క టోటల్ యాబ్స్ అనేవి టార్గెట్ అవుతాయి. ఈ వర్కౌట్ని ఎలా పర్ఫామ్ చేయాలంటే ఇంతకుముందు క్లిప్లో చూపించాను కదా, ఏ విధంగా అయితే ఏదో ఒకటి పిల్లర్ టైప్ ఉండేదాన్ని సపోర్ట్ తీసుకొని మన యొక్క లెగ్స్ అనేవి పూర్తిగా పైకి లేయాలి. మన యొక్క వీపు భాగం పై నుండి పైకి అయితే లేయాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే విధంగా అయితే మీరు మీ యొక్క కోబ్రా లెగ్ రైజ్ అనేది అయితే చేయాలి. మనం ఇప్పుడు చేస్తున్న వర్కౌట్ నేమ్ అయితే క్రంచెస్ అంటారు. విచ్ ఈస్ గోయింగ్ టు టార్గెట్ అవర్ లోయర్ ఆర్మ్స్.